కుటుంబం అంతా కలిసి సరదాగా బంధువుల ఇంటికి విందుకి వెళ్లి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చల్లగా ఉంటుందని ఓ పుచ్చకాయ తిన్నారు. కానీ కొన్ని గంటల్లోనే ఈ కుటుంబంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా షాక్ గురి చేస్తుంది. అసలు ఏం జరిగింది? బిర్యానీ పుచ్చకాయ కలిపి తినడం అంత డేంజరా? ఈ షార్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఇలాంటి షాకింగ్ మరియు లేటెస్ట్ ట్రెండింగ్ వైరల్ టాపిక్స్, న్యూస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానళ్లలో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో నివసించే అబ్దుల్లా అబ్బాస్ ఖాదర్ అనే వ్యక్తి, అతని భార్య నఫ్రిన్ వాళ్ళ ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం రాత్రి బంధువులు ఏర్పాటు చేసిన విందుకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నాక అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ కూడా తిన్నారు. అయితే తెల్లవారుజామున 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. పరిస్థితి క్షణాల్లో విషమించడంతో వెంటనే స్థానికంగా ఉండే ఒక డాక్టర్ను పిలిపించి చూపించారు. కానీ పరిస్థితి విషమించడంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్ చెప్పడంతో అలాగే తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో నలుగురు చనిపోయారని పోలీస్ అధికారులు అయితే చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ విషాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే రాత్రి ఏం తిన్నారని డాక్టర్లు అడిగితే విందుకు వెళ్లి బిర్యానీ, ఆ తర్వాత అర్ధరాత్రి వాటర్ మెలాన్ తిన్నట్లు వాళ్ళు చెప్పారు. అందుకే ఇప్పుడు ఈ రెండు కలిపి తింటే ప్రమాదమా అనే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం వల్ల ప్రాణాలు పోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే వదంతులు నమ్మవద్దు, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడాన్ని విరుద్ధ ఆహారం అంటారని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి జీర్ణక్రియను దెబ్బతీసి శరీరంలో విషతుల్య పదార్థాలు పెరగడానికి కారణమవుతాయంట. ఇంకా పుచ్చకాయను ఎప్పుడు ఒక్కటిగానే తినాలి. ఇది తినే ముందు, తిన్న తర్వాత చాలా సేపటి వరకు వేరే ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదని కూడా ఆయుర్వేదంలో ఉంది. పుచ్చకాయను పాలు, ధాన్యాలు లేదా బిర్యానీ వంటి భారీ ఆహారాలతో కలిసి తీసుకోకూడదంట. పుచ్చకాయలో 92% నీరే ఉంటుంది, 30 నిమిషాల్లోనే అరిగిపోతుంది. కాకపోతే బిర్యానీ వంటి భారీగా మసాలాలు, నూనె, నెయ్యి, మాంసాహారాలతో కూడిన ఆహారం తిన్న వెంటనే పుచ్చకాయ తింటే జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం లేదా వాంతులు, విరోచనలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఫుల్ డీటెయిల్స్ తో మరింత లోతైన విశ్లేషణతో న్యూస్ బౌల్ ఛానల్ మరో వీడియో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో చూడండి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేందుకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి.